నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి ఎల్డి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. 12 లక్షలు వచ్చినా పైసా కట్టేది లేదు, పద్దు లెక్కలు చెప్పింది నిర్మలమ్మ. పింఛన్లు పంచిపెట్టిండు సీఎం సారు, పబ్లిక్ కు గట్టినే ఇచ్చిండు వరాలు. కొత్త కోడలంతా సంబరంగా ఆడి పాడిర్రు, జోరుగా నడిచిన మండగాజలి పూజలు. అప్పుడే పెరుగుతున్నది ఉక్కపోత, ఈసారి ఎండలు గట్టినే ఉన్నాయట. కుంభమేళాకు పోటీ పడిపోతుర్రట మనోళ్ళు, 20,000 పలుకుతున్న విమానం టికెట్లు. చీరలు రైకలు ఎత్తుకుపోతుండట దొంగోడు, పట్టుకొని ఈపులన్నీ సాఫ్ చేసిర్రు ఊరోళ్ళు. నిర్మలమ్మ ఏం చేస్తుందో, ఎన్ని పైసలు ఇస్తుందో, రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా, ఇట్లా ఒక్కొక్కటి కాదు పోరి. బడ్జెట్ ముచ్చట్లు ఈసారి కూడా జోరుగా నడిచినాయి. అంత నిర్మలమ్మ దయ అన్నట్టు ఆశలు గట్టిగా పెట్టుకుర్రు. అన్నిటికీ మించి పేదోళ్ళు మధ్యతరగతి పబ్లిక్ మీద వజన వేయొద్దు, రేట్లు తక్కువ చేయాలి అన్నట్టు చాలా మంది కోరుకున్నారు. మరిగా ఏమేం వరాలు ఇచ్చిర్రు, ఏమేం రేట్లు పెంచిర్రు, ఏమేం రేట్లు తగ్గించిర్రు, ఆ కథ ఏందో ఒకసారి చూద్దాం పారి. వరాలు కొన్ని, వాతలు కొన్ని, అన్ని కలుపుకొని పలక బోన్లు నింపుకొని చేనేత చీర కట్టుకొని పార్లమెంటులో అడుగుపెట్టింది పైసల మంత్రి నిర్మలమ్మ. అట్టిట్లా 8వసారి పద్దు లెక్కలన్నీ చదివి వినిపించింది. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే, ఎక్కువ మంది ఖుషి అవుతున్న ముచ్చట ఏంటిదంటే, ఏట 12 లక్షలు సంపాదించుకున్నా పన్ను కట్టే అవసరం లేదని చెప్పిండ్రు. అంటే నెలకు ₹1,00,000 జీతం తీసుకునేటోళ్ళు కూడా ఈ కాడ నుంచి సర్కారు వాళ్ళకు పన్ను కట్టే అవసరం లేదన్నట్టే. ఇక పానాలు కాపాడే 36 రకాల మందుల మీద పన్నులు తగ్గించిర్రాట. అంటే ఇక వాటి రేట్లు తగ్గుతాయి. బ్యాటరీలతో నడిచే కరెంటు కార్లు, మోటార్ సైకిళ్ళు, సెల్ ఫోన్ల రేట్లు కూడా తగ్గుతాయట. LED బల్బుల రేట్లు కూడా తగ్గుతాయి అన్నారు. మామూలు క్రెడిట్ కార్డుల లెక్కనే రైతన్నలకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తుండ్రు కదా సెంటర్ సర్కార్ వాళ్ళు. ఈ కాడ నుంచి కార్డుల మీద 5 లక్షల దాకా తీసుకోవచ్చట. ఇక రాష్ట్రాలకు ఏమేమి ఇచ్చిండ్రు అని చూసుకుంటే, బీఆర్ రాష్ట్రానికి అందరికంటే ఎక్కువ వరాలు ఇచ్చిండ్రు. ఎలక్షన్లు దగ్గర పడుడు, పువ్వు పార్టీ కూటమికి బీఆర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సపోర్ట్ చేయబట్టి గాలి అటు దిక్కు గట్టిగా మళ్ళింది అంటున్నారు. ఇక ఇటు పోలవరం ప్రాజెక్టుకు 5,900 కోట్లు ఇచ్చిండ్రాట. విశాఖ స్టీల్ కార్ఖానాకు 3,295 కోట్లు ఇచ్చిండ్రాట. రోడ్లకు 240 కోట్లు ఇచ్చిండ్రాట. అన్యామగానే తెలంగాణ రాష్ట్రానికి పైసల మంత్రి నిర్మలమ్మ ఒక్క పైస కూడా ఇయ్యలేదు అని లీడర్ సాబులు గయ్యన లేచిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చినటువంటి హామీల గురించి ఒక్కదాని గురించి కూడా మాట్లాడలేదు. బడ్జెట్ అలాట్మెంట్ చేయలేదు. హైదరాబాద్ చుట్టూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీ తీసుకొని వచ్చి 50,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తామని అప్పుడు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడలేదు. డబ్బులున్న వాళ్ళ కోసమే ఈ బడ్జెట్, ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా చేయటం జరిగింది. గిట్లా చెయ్యి పార్టీ లీడర్లు, అటు కారు పార్టీ లీడర్లు పువ్వు పార్టీ వాళ్ళను గట్టిగా చాపిస్తుండ్రు. నలుగుట్లే నాదాన్ని చేసిండ్రు. పువ్వు పార్టీ ఎంపీలంతా ఇప్పుడు ఏం చేస్తారో చెయ్యిర్రి అన్నట్టు గరం అవుతున్నారు. చూస్తుంటే బడ్జెట్ మీద పువ్వు పార్టీ వాళ్ళకు, ఇటు చెయ్యి పార్టీ కారు పార్టీ వాళ్ళకు నడమ పంచాది గట్టిగానే నడిచేటట్టున్నది తెలంగాణలో. మరిగా చూడాలి ఏమవుతుందో. మన చేతులతోని మనమే ఇచ్చింది ఓ లెక్క, వేరేళ్ళతోని ఇప్పించింది ఓ లెక్క. అబ్బా సారే స్వయంగా ఇంటికొచ్చి మరీ ఇచ్చిపోయిండు అంటారు. అందుకే కావచ్చు పాయలు వచ్చిందంటే చాలు సీఎం సారే బండి కట్టుకొని పోతున్నాడు. ఎన్ని పెట్టింగ్లున్నా పక్కకు పెట్టి ఏదో ఊరికి పోయి పబ్లిక్కు తన చేతులతోని పింఛన్లు పంచి పెడుతున్నాడు. మరిగా ఈసారి ఏ ఊరికి పోయిండో, ఏం చేసిండో అట్లా పోయి చూసొద్దాం పారి. 1వ తారీఖు వస్తున్నదంటే చాలు సీఎం బాబు సారు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి తానే బండ్లు కట్టుకొని బయలుదేరుతున్నాడు. ఇండ్లకు పోయి పబ్లిక్ను కలిసి వాళ్ళతో ఊకొని మంచి చెడు అరుచుకొని ఇంత షాయబొట్టు గిట దాగి పింఛను పైసలు తన చేతుల గుండా పంచి పెడుతున్నాడు. గిట్లనే ఈసారి అన్నమయ్య జిల్లాకు పోయిండు సారు. రాయచోటి నియోజకవర్గంలో ఉన్న సాంబేపల్లి పబ్లిక్ను పలకరించిండు. తొలత పోయి ఇంట్లోకి పోయి పెద్దవతో ముచ్చట్లాడిండు. పింఛను పైసలు చేతులు పెట్టి ఏం కావాలమ్మా అని అడిగి తెలుసుకున్నాడు. ఇల్లు కావాలి అని అంటే అక్కడికక్కడనే 3 సెంట్ల ఇంటి జాగా ఇస్తున్నట్టు కాగితం చేతులు పెట్టి 3 నెలల్లో ఇల్లు కట్టిస్తారు, వానకాలం రాకముందే ఇండ్లకు పోదురు, ఏం పికర్ చేయకు అని చెప్పిండు.
ఇంటి జాగా ఇస్తున్నారు, ఇల్లు కూడా కట్టిస్తారు. నీకా మీ మన వీడిగా ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నాం, బ్యాటరీది పెట్టి. అటెనక ఇంకో ఇంటికి పోయిండు, మంచి చెడు ఆరుసుకొని వాళ్ళకో ఇంటి పట్టా చేతిలో పెట్టిండు. బయటికి వచ్చినాక కరెంటు ఆటోలు పంచి పెట్టిండు. అటెనక ప్రజావేదిక మీటింగులో ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. సర్కారు వాళ్ళు ఏమేం చేస్తాండ్రు, ఎట్టెట్ట చేస్తాండ్రు అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూనే పాత సర్కారు వాళ్ళకు సురుకులు పెట్టిండు. 6,000 రూపాయలు పింఛను పెంచాను 3,000 నుంచి. ఈ పింఛను వల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత నేను ఎలాంటి పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. రాష్ట్రాన్ని మామూలుగా పంది కుక్కలు ఉంటాయి, అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్ళు అదే జరిగింది. ఎక్కడ లాపర్వ చేయకుండా పింఛన్లు ఇస్తాను, ఎవళ్ళకు రూపాయి ఇచ్చే అవసరం లేదన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక ఒక్క అన్నమయ్య జిల్లాలనే కాదు, రాష్ట్రం అంతటా సైకిల్ పార్టీ లీడర్లు, సర్కార్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి పింఛన్లు పంచిపెట్టిండ్రు. ఒక్కటే నాడు అందరికి పైసలు ముట్టాలి అన్నట్టే ఉరుకులు పరుగులు పెట్టిండ్రు. అన్యామా కానీ గిట్ల నెలకో ఊరికి పింఛన్లు పంచిపెట్టనికే పోయి ముఖ్యమంత్రి పబ్లిక్ను మంచిగానే అరుచుకుంటాడు. అందుకే సీఎం సారు మా ఇంటికి వస్తే మంచిగా ఉండు, మా ఇంటికి వస్తే మంచిగా ఉండు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. ఈ ఆల్టికి 4 వద్దుల సంధి ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర మస్తు జోరుగా అవుతుంది. వెనకటి సంధి వస్తున్న ఆచారాలెంబడి రోజుకో తీరుగా జాతర చేస్తుర్రు ఆదివాసులు. అట్లా ఇయాలేం కార్యం చేస్తుర్రో ఒక్కసారి అట్లా పోయి అరుచుకునొద్దాం పారే. 4వ నాడు నలుమూలలకేంచి వచ్చి నాగోబా జాతర చూసిపోయేందుకు పబ్లిక్ తెల్లటి ముసుగులేసుకొని కొత్త కోడన్లను గుడికాడికి తీసుకొచ్చి నాగోబాకు పరిచయం చేసిండ్రు మేస్రం వంశపోళ్ళు. అగో చూడోలి కోడన్లందరినీ చుట్టూ కూసోబెట్టి ఎట్లా పరిచయం చేస్తున్నారో గిట్లా పరిచయ కార్యం ఓడిసినాక ఆదివాసీల ఆటలే కాదు, పాటలే కాదు, వాళ్ళ స్టెప్పులే కాదు. అన్నలు కొమ్ము బూరలుదుడు, అక్కలు స్టెప్పులేసుడు. అగ చూడలే ముంగట అత్తలు స్టెప్పులేస్తుంటే వెనకున్న కొత్త కోడన్లు తెల్లటి బట్టలతోని ముసుగులేసుకుని ఎట్ట అత్తలు వెనక స్టెప్పులేస్తున్నారో. ఆడోళ్ళు మగోళ్ళు గిట్ట అందరికి నాగోబా జాతర అయినన్ని రోజులు తెల్ల బట్టలు కట్టుకోడు వాళ్ళకు వెనకటి సందొస్తున్న ఆచారం ఆట. గీ పరిచయ కార్యం ఓడిసినాక బేతాలు పూజలు, మండగాజలి పూజలు నడిచినాయి. గీ మండగాజలి పూజలతోని కేస్లాపూర్లున్న నాగోబా గుళ్ళే మేస్రం వంశపోళ్ళ పూజలు ఓడుస్తాయి అన్నట్టుగా. అట్టియాల మాపడికి గంగా జలాన్ని తెచ్చి ఉట్టి కట్టిన మల్లి చెట్టు కింద మేస్రం వంశపోలు నిద్ర చేస్తారు. మళ్ళా తెల్లారి లేచి ఎడ్ల బండ్లు కట్టుకుని షాంపూర్కి వెళ్ళబోతారు. ఇక అట్ట 6వ నాడు షాంపూర్లున్న బుడుందేవికి పెద్ద పూజలు చేస్తారు మేస్రం వంశపోళ్ళు. గా పూజలతోని బుడుందేవి పూజలు కూడా సాలైతాయి. అట్ట 7వ నాడు గా బుడుందేవి జాతర ఒడిపిచ్చుడుతోని ఎవరిండ్ల కాలు పోతారు అన్నట్టు. ఇక అట్ట 7 వద్దులు అయ్యేటి నాగోబా జాతర ఓడిసినట్టు అవుతుంది. మంచిగున్నది కదా గాళ్ళ ఆచారం. ఏదున్నా ఆదివాసీల ఆచారాలే అలాగుంటాయి పోండ్రి. ఈ వాతావరణం చల్లగుండా ఏ కాలంలో ఉన్నామో కూడా అర్థమైతలేదు. కొన్ని దిక్కుల ఈగన్ సరి పెట్టుకుంటా పొగమంచు శీతం పడుతుంటే, ఇంకొన్ని దిక్కులనేమో అప్పుడే సూరన్న ఎండమోద మోగిస్తున్నాడు. గిట్ల చలికాలము ఎండాకాలం ఒకటే దినంలో కనబడుకుంటా జనాలను పరిశాన్ చేస్తుంది. మోక చూస్తుంటే ఈసారి ఎండాకాలం దబ్బినే వచ్చేటట్లు కొడుతుంది. వచ్చేటట్లేంది, వచ్చింది అప్పుడే. ఎట్లంటే మామూలుగా ఎండాకాలం అంటే ఏప్రిల్ మే అని ఎవరైనా టక్కునే చెప్తారు. కానీ అప్పుడు కొట్టాల్సిన ఎండలు ఈ ఫిబ్రవరి కాడ నుంచే జోరందుకుంటున్నాయి. మన దిక్కు జర్రంతా అంతంత మాత్రం అనిపిస్తున్నది. కానీ ఏపీ దిక్కు అయితే అప్పుడే దంచి ధాన్యాలు బుక్కిస్తున్నాయి ఎండలు. కర్నూలు జిల్లా ఆధోనిలో శుక్రవారం నాడు దాదాపు 36 డిగ్రీల ఎండ దంచింది. ఇక పల్నాడు, అన్నమయ్య, వైఎస్ఆర్, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనంతపురం, తిరుపతి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలనైతే 35 డిగ్రీలకు పైన ఎండ సరిచింది. అదే శుక్రవారం నాడు తుని, నందిగామ, గన్నవరం, నంద్యాల, కడప అసొంటి జాగలల్లా 2-3 డిగ్రీల ఎండ పెరిగింది. దీంతో మనం చలికాలంలో ఉన్నామా ఎండాకాలంలో ఉన్నామా అని గుసగుస పెట్టుకుర్రాట అక్కడి దిక్కు పబ్లిక్. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే 100 ఏళ్ల సంధి కొట్టని ఎండ మొన్న పోయిన 2024 సంవత్సరంలో కొట్టిందట. అట్లిప్పుడు ఎండలు బగ్గగొట్టిన సంవత్సరం అని 2024 రికార్డులకు
పెట్టితే ఈ 2025 దాని తాత కాబోతుంది. దాన్ని మించిన ఎండలు దంచబోతున్నాయి అని అంటుర్రు మొగులధికారులు. అంతేకాదు ఎండల మోక దబ్బిన పెరుగుడుతోని దాని ప్రభావం లానీన మీద పడ్డదట. అందుకే ఈసారి చలి కూడా పెద్దగా పెట్టలేదు అని చెప్పుకొస్తుర్రు. ఏదేమైనా శివరాత్రికి శివశివ అనుకుంటా పోవాల్సిన చలిని శివరాత్రి దాకా ఉండనీయకుండా ఉరికిచ్చి కొట్టే అంత ఎండ కొడుతుంది. మరి పురాగా చలికాలం ఎల్లని గీ టైంలోనే గింత ఎండ కొడితే ఇక రేపు ఏప్రిల్ మే నెలల కుండల పెట్టి ఉడికిచ్చినట్లే ఉంటుందో ఏమో అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్. కుంభమేళా జాతరతోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కలకలలాడుతున్నది. దునియాలున్న అన్ని దేశాలకెంచి పబ్లిక్ యూపీకి పోతుర్రు. సాధువులు, సంతులు, అఘోరాలు వీళ్ళే కాదు మామూలు జనాలు కూడా బండ్లు కట్టుకొని పోయి గంగల మునిగి వస్తున్నారు. తీరొక్క కానొస్తున్న బాబాలకు దండాలు పెట్టుకున్నారు. పాండ్రి మనం కూడా కుంభమేళాకు పోయి అట్లా తిరిగేసొద్దాం. 144 ఏండ్లకోసారి వస్తుంది, పోవాలే ఒకసారన్న గంగల మునిగి రావాలి అని పబ్లిక్ ఓ శీతం పోతున్నారు. బండ్లు కట్టుకొని పోయేటోళ్ళు బండ్లు ఆడుతుండ్రు. రైళ్లు, విమానాలు కిటకిటలాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగరాజ్ల మహాకుంభమేళ సురువై 19 దినాలు అవుతున్నది. రోజుకు పబ్లిక్ ఇంగిత పెరుగుతాండ్రు. అందరేమో కానీ ఎప్పటికంటే ఎక్కువ మన దిక్కుకేంచి పబ్లిక్ జోరుగా పోతున్నారట. పైసలు ఎక్కువ అవుతాయన్నా లెక్క చేస్తలేరట. బస్సులు, రైళ్లు పట్టుకొని పోయి రావాలంటే 3-4 దినాలు పడుతుంది అంటున్నారు. అందుకే విమానం టికెట్లే కొనుక్కుంటున్నారట జనాలు. కుంభమేళాకు విమానాలలో పోవాలంటే ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా ఒక్కొక్కళ్ళకు 20,000 నుంచి 33,000కి ఎక్కువనే టికెట్ రేట్లు చూపిస్తున్నాయట. అయినా సుత వెనకకు తగ్గుతలేరట మనోళ్ళు. దొరికిందే సందని విమానాలు నడిపేటోళ్ళు కూడా గట్టిగానే వసూలు చేస్తుండ్రు. ఉత్తర రోజులల్లో 7,000 టికెట్, కానీ ఇప్పుడు 20,000 పలుకుతున్నది. మొన్న అమాస నాడు శంషాబాద్కేంచి కుంభమేళాకు పోనింకే 9 విమానాలు నడిచినాయట. టికెట్ ఎంతైనా మాయే పెట్టుకుంటాం అంటున్నారట పబ్లిక్. 2 గంటలలో దిగుతాం, బుడుక్కున మునుగుతాం, అటెనక వచ్చుడు ఎట్లా వద్దాం పాండ్రే అని ముందుగాలనైతే విమానాలలోనే పోతున్నారట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు కుంభమేళా పుణ్యమా అని యూపీల పబ్లిక్ గట్టిగానే సంపాదించుకుంటున్నారట. వచ్చిపోయే పబ్లిక్కు పొద్దుగాల పండ్లు గీక్కొని ఇంకే 50 పుల్లలు అమ్ముకుని 30,000 నుంచి 40,000 దాకా సంపాదిస్తున్నాడట యోగి తమ్ముడు. ఇంకింతమంది పుణ్యదానాలు చేసేటోళ్ళు నీళ్ళల్లో చిల్లర పైసలు ఎత్తే అవి ఏరుకుంటున్నారట. అట్లా రోజుకు 4,000 దాకా సంపాదిస్తున్నారట. ఎట్లయితేంది కుంభమేళా మీద 10 మంది బతుకుతాండ్రు. పుణ్యానికి పుణ్యం, బతుకు తెరువు అనుకుంటారు చాలా మంది. పోను రష్ ఇంకింత పెరుగుతుందా అంటున్నారు. పటాస్ న్యూస్ నడిమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నేను చిన్నగున్నప్పుడు మా ఊళ్ళకు దినం ఓ 3 మల్కలు బస్సు వచ్చేటిది. పొద్దుటీలో మల్క, పైటీలో మల్క, సందకాడో మల్క వచ్చేటిది. పొద్దుటీల పొల్లగాళ్ళు బళ్ళకి పోయేటాళ్లకు, మళ్ళా 4ంటికి బడి ఇడిచిపెట్టి పొల్లగాళ్ళు ఇంటికి వచ్చేటాళ్లకు బస్సు వచ్చేటిది. కానీ 4-5 ఏళ్ల సంది మా ఊళ్ళకు రాకుండా బస్సు బంద్ పెట్టిర్రు అన్నట్టు ఇగో గీ ఊళ్ళో కూడా అట్లనే చాలా ఏండ్ల కింద బస్సు బంద్ పెట్టిర్రట. ఇప్పుడు మళ్ళా బస్సు వచ్చేటాళ్లకు గా ఊరోళ్ళ సంబరం చూడు ఎట్లుందో. ఆగో ఎమ్మెల్యే సారు లిబ్బెన్ గత్తిరిచ్చిండు, కుడి కాలు పెట్టి లోపలికి ఎక్కిండు. లోపలికి ఎక్కి కూసున్నాక ముందుగాలకి తమ్ముడు వచ్చి సార్ చేతుల్లో పూల గుత్తి పెట్టి ఫోటో దిగుతున్నాడు. వెనకంగా గీ షెల్లెమ్మ వచ్చింది, షెల్లె కూడా పూల గుత్తిచ్చి ఫోటో దిగింది. ఆగో కొత్త బస్సు ఉన్నట్టుంది కదా, ఎమ్మెల్యే సారే లిబ్బెన్ గత్తిరిచ్చి సాల్వ్ చేస్తున్నట్టున్నాడు అనుకుంటారు కదా. కొత్త బస్సు ఏం కాదు, పాత బస్సే. గాని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో ఉన్న ముద్దాలపురం ఊళ్ళకు కొత్తగా వస్తుందట గీ బస్సు. అందుకనే ఇగో ఇట్లా గీ బస్సుకు కొబ్బరి మాటలు కట్టిర్రు, పూలదండలేసి ముద్దుగా చింగాలిచ్చిర్రు. ఏం తక్కువ 20 ఏండ్లు అయిందట గా ఊళ్ళకు బస్సు రాక అల్లుడు వస్తే అత్తమామ ఎదురుగా పోయి ఎదుర్కొన్నట్టు కొత్తగా ఊళ్ళకు బస్సు వచ్చేటాళ్లకు ఊరోళ్ళ సంబరం చిన్నగా లేదిగా. నెలి బల్లె పొల్లగాళ్ళ మురిపోయిన చూడలి అట్టున్నదో. ఇప్పుడు మాకు స్కూల్ కి వెళ్ళడానికి ఉత్తరాపురం నుంచి రాయలపల్లికి బస్సు సౌకర్యం లేనందున మేము ఎమ్మెల్యే గారిని అడిగాము. అందుకే ఎమ్మెల్యే గారు మాకు బస్సు సౌకర్యం అందించారు. మేము స్కూల్కి చక్కగా వెళ్తున్నాము. అందుకే ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.
దినం 5 కిలోమీటర్ల దాకా బయళ్లకు నడుచుకుంటూ పోయేటోళ్ళుండేనట. ఇప్పుడు బస్సు వచ్చుడుతోని యాష్ట లేకుండా యాళ్లకు పోతున్నాం యాళ్లకు వస్తున్నాం అనుకొచ్చింది ఈ షెల్లె. అంతేకాదు అడగంగానే ఊళ్ళకు బస్సు వేయించిండట ఎమ్మెల్యే సారు. మంచి ముచ్చటే కదా. ఏదేమైనా 20 ఏళ్ల తర్వాత ఊళ్ళకు బస్సు వచ్చిందంటే ఆ మాత్రం ఉంటుంది తీయలి మురిపం. మా అవ్వ మెడలున్న గొలుసులన్నీ తీసుకుపోయి బ్యాంకులో పెట్టిందట. ఉన్న బంగారం అంతా బ్యాంకులో పెట్టి మొండి మెడతోనున్నవేందే ముసల్దానా అని అడిగితే ఇంట్లో ఉంటే దొంగలు పడుతున్నారటనే, అందుకనే బ్యాంకులో పెట్టినా అని అంటుంది. కానీ దానికి తెలియదు బ్యాంకులలో కూడా దొంగలు పడుతుర్రని. అవునంటే ఇవాళ రేపు బ్యాంకులలో పనిచేసేటోళ్ళని కూడా నమ్మేటట్లు లేదు. అట్లా నమ్మినందుకే గిడ నెత్తిన చేతులు పెట్టుకునేటి కథ అయింది. ఇంట్లో పెట్టుకుంటే దొంగలు ఎత్తుకపోతారు, బ్యాంకులలో పెడితే భద్రంగా ఉంటాయి. దొంగలు కాదు కదా, గా దొంగని తాత వచ్చినా ఏం చేయలేరు అనుకుంటారు చాలా మంది. దానక గానమ్మికంతోనే సొమ్ములన్నీ కట్ట మూట కట్టి పట్టుకపోయి బ్యాంకులలో దాచుకుంటుంటారు. కానీ గట్ల బ్యాంకులలో పెట్టినా భద్రత లేకుండా అయిందట ఇప్పుడు పబ్లిక్ సొమ్ములకు. అవు మరి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న కర్ణాటక బ్యాంకుల కుదబెట్టిన బంగారం నకిలీ బంగారం అయింది. పబ్లిక్ దాచుకున్న సొమ్మునంతా మూట కట్టిండట బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ కొలువు చేసేటి సోమశేఖర్ అనేటి బద్మాష్ గాడు. ఒక్కలి కాదు ఇద్దరి కాదు, ఒకటి కాదు రెండు కాదు, ఏం తక్కువ 1,60,00,000 వరకు విలువ గల సొమ్ముల్ని చదువుకొని అవతల పడ్డాడట. పెద్ద ముచ్చట ఏందంటే గా బంగారం సొమ్ములకు బదులు నకిలీ సొమ్ములు చేపించి పెట్టిండట గా లాకర్లల్లా. ఎన్నాళ్ళ సంది నాశ పెడుతున్నాడో మరి గా సొమ్ముల కొరకు. ఆడిట్ చేసేటి వాళ్ళల్లా అసలు ముచ్చట బయటపడ్డదట. ఇంకేముంది, బ్యాంకు మేనేజర్ రాఘవేంద్ర సార్ పోయి ఆర్పేట పోలీసు వాళ్లకు ఫిర్యాదిచ్చేటాళ్లకు ఇక వాళ్ళు కేసు రాసుకొని గా బద్మాష్ గాని దొరకబట్టేటి పనిలో పడ్డారు. అయినా తప్పిపోయినోని దొరకబట్టవచ్చు కానీ తప్పించకపోయిన ఎట్ట దొరకబడతారో ఏమో చూడాలి. కానీ అందుకనే అంటారు కదా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని. అగో అట్టినే ఉన్నది ఈ ముచ్చట కూడా. ఇప్పుడంటే అన్ని బోర్లు నల్లాలు వచ్చి నీళ్ళ తిప్పల తప్పింది. కానీ వెనకట బజార్కో షేదబాయి ఉండేది. గా బాయి కాడికి శాంతాడు బొక్కెన తీసుకొని పోయిన అమ్మలక్కలు గంటల కమానం లైన్లో నిలబడైనా నీళ్లు షేదకొచ్చేది అన్నట్లు షేదబాయి అంటే యాదకొచ్చింది. మంచిర్యాల జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే షేదబాయిలకెంచి ఉడుకుడుకు నీళ్ళు వస్తున్నాయట. మరి గా ఉడుకు నీళ్ళ బాయి ముచ్చటేందో మనం కూడా అరుచుకుని వద్దాం పార్రి. ఇక గిడ ఓడల బాయ అవపడుతుంది చూడుర్రి. ఈ బాయలకెంచే ఉడుకు నీళ్ళు వస్తున్నాయి. అగ్గ ఎక్కడైనా షేద బాయలకెంచి చల్లటి నీళ్ళు వస్తాయి కానీ ఉడుకు నీళ్ళు వచ్చుడేంది అని అంటారా? అయితే గీ ఇచ్చంత్రమైన ముచ్చట్లకు జర్రంత లోతుగా పోదాము. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ అనే ఊళ్ళే ఆవునూరి మధుకర్ అనే గీ అన్నుంటాడు. ఆ అన్నోళ్ళ ఇంట్లోనే ఉంది గీ షేదబాయి. దాంట్లో ఓ చిన్నపాటి మోటార్ పెట్టి దినం నీళ్లు తీసి వాడుకుంటారు. అయితే 5 ఒద్దుల సంది ఉడుకు నీళ్ళు వస్తున్నాయట. మొదలేమో అరే చలికాలం కదా గట్లేమో వస్తాయి అని లైట్ తీసుకుర్రట. ఆయన కూడా అట్లనే వస్తున్నాయట. అరే మోటార్లు ఏమైనా అయ్యిందా అని అది ఇప్పి పక్కకు పెట్టిర్రు. ఇక పొద్దుగా మళ్ళోసారి చెకింగ్ చేద్దామని చూస్తే అప్పుడు కూడా ఉడుకుడుకు నీళ్ళే వస్తున్నాయి. ఓరక్కో ఇది ఎక్కడి పరిశాన్ రో, ఎక్కడ లేంది మా ఇంట్లోనే గిట్లా ఊడేంది అని ఆయనతో చుట్టుపట్టోళ్ళని పిలిచి చూపించిండు. గత ఒక 5 days నుంచి వెళ్ళి హీట్ వాటర్ రావడం జరుగుతుంది. మా తమ్ముడు పిలిచి అరే ఇట్లా వాటర్ హీట్ వస్తున్నాయి జర చూడండి అంటే మేము వచ్చి చూసామండి. హీట్గా ఉన్నాయి అని చెప్పేసి మేమేం చేసామంటే సరే కావచ్చు ఈ చలికాలం కదా అని చెప్పేసి ఆ హీట్ వాటర్ కూడా మేము స్నానాలకు తీసుకుపోవడం జరుగుతుంది. ఒక్కరోజు కాకుండా మరుసటి రోజు అదే విధంగా హీట్ వాటర్ రావడం జరుగుతుంది. సో ఇదంతా ఏందని చెప్పేసి లాస్ట్గా పంప్ కూడా తీసేసాం. సాయంత్రం 5 గంటల వరకు చూసినా కానీ సేమ్ అదే హీట్ వాటర్ ఉండడం వల్ల మాకు కొంచెం భయాందోళనకు గురవడం జరిగింది. గద అన్నట్లు బాయలకెంచి ఉడుకు నీళ్లు ఏమిటికి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, మా ఇంటి తావులు ఉన్న భూమి లోపల ఏమన్నా అయ్యిందా ఎట్లా అని మస్తు బుగులు పడుతురు ఇంటోళ్ళు. భూగర్భ శాఖోళ్ళు వచ్చి జర పరీక్ష పట్టి చూడాలి, మాకున్న అనుమానం తీర్చాలి అని ఒక తీరుగా అడుగుతుర్రు. ఆయన ఓ అన్న ఉడుకు నీళ్ళు వచ్చినాయంటే భూమి లోపల అనేక పొరలుంటాయి, అలా ఏదైనా ఏటమాటం అయితే కూడా ఈసొంటి ఇచ్చంతరమైన ముచ్చట ఈ అవకాశం ఉందే. మీరు తానాలు చేసినా కూడా ఏం కాలేదంటే అవి మంచి నీళ్లే. అసొంటి నీళ్లను అన్ని పనులకు వాడుకోర్రి, ఏం బుగులు పడకుర్రి. ఈ చలికాలంలో ఒక్కొక్కరు తానాలకు ఉడుకు నీళ్లు లేవని బాధపడుతుంటే మీరేందే ఉడుకు నీళ్లు వస్తున్నాయని రంది పడుతుర్రు, నిమ్మలంగా ఉండుర్రి అని సలహా ఇస్తుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్. ఏదేమైనా చల్లటి నీళ్ళు వచ్చే షేదబాయిలో ఉడుకు నీళ్లు వచ్చుడనేది జర్రంత ఇచ్చంతరమైన ముచ్చటే. ఏమంటారు? ఇగిన్ని షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసేవ్రి.
అయ్యో గూగుల్ తల్లి ఎంత పని చేసిందో చూడుర్రి. తోవ తెలవక గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోయి బొందల పడ్డదో లారీ. కర్ణాటక చిక్మంగళూరుకెంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలున్న ఓ సిమెంట్ కంపెనీకి బయలుదేరిందట ఈ లారీ. అయితే లారీ డ్రైవర్ ఫరూక్ అన్నకు తోవ తెలవక ఫోన్లో మ్యాప్ పెట్టుకొని పోతుండు. మరి తోవ ఎట్లా చూపించి పాడైందో ఏమో. ఆయనతో అనంతపురం జిల్లా యాడికి దిక్కు పోగానే బండి పోయి ఓ బొందల పడ్డది. రాత్రి 11 గంటలకు పడితే తెల్లందాకా అట్లనే ఉండట డ్రైవర్ అన్న. ఇక తెల్లారి ఆలీలు చూసి 2 జేసీబీలు పెట్టించి బయటికి గుంజేరు. చూడుర్రి మ్యాప్ ను నమ్ముకుంటే ఎంత పని అయిందో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో అవుతున్న కుంభమేళ జాతర ఎరికే కదా. ఆడికి కోట్ల మంది భక్తులు వస్తుర్రు. అట్లనే మన జగిత్యాలకెంచి నర్సవ్వ, రాజవ్వ, ఇక నిర్మల్ జిల్లాకెంచి అలా సుట్టాలు బుచ్చవ్వ, సత్తవ్వ, ఇంకో 8 మంది దాంటగుడి పోయిర్రట. ఇంతవరకు ముద్దుగానే ఉంది గాని ఆడికి పోగానే ఆ కోట్ల మందిలో నడిసొచ్చి నడసరాక తలో దిక్కయ్యిర్రట. ఇగేముంది ఎవల తన ఫోలు లేవు. ఎట్లా అని తొక్కు బిక్కులాడుతుంటే ఏపీకెంచి వచ్చిన నెల్లూరోళ్ళు అవుపడ్డారట. ఇక గిట్ల సంగతి అని చెప్పంగానే వాళ్ళు సాయం చేసిర్రు. మొదలు వరంగల్కు వచ్చి ఆ టెన్క ఇల్లు చేరిర్రు. చూసిర్రు కదా, మీరు కూడా పాయలం ఒక అలా పోతే. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.